రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర ఎన్నికలు ప్రీ క్లైమాక్స్కు చేరుకున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మహాసంగ్రామం ఆఖరి ఘట్టంలో తెలుగు నేతల ఉనికి ఎక్కువగా ఉంది. అటు ఎన్డీఏ ఇటు ఇండీ కూటమి పెద్దలు పనిగట్టుకుని మరీ చిట్టచివరి అస్త్రంగా తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద దృష్టి సారించారు. అయితే మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి తాడో పేడో అన్నట్లుగానే ఉన్నాయి. 2019లో ఈ ఎన్నికల్లో శివసేనతో కలిసి గెలిచిన రెండు పార్టీల మధ్య ఎన్నికల అనంతరం పొత్తు కుదరలేదు. ఎక్కువ సీట్లు వచ్చిన తామే సీఎం పోస్టు తీసుకోవాలని బీజేపీ భావించడం, అలా కుదరదని శివసేన పంతానికి పోవడంతో కూటమి చీలిపోయింది. తనకు సిద్ధాంతపరంగా భిన్న ధృవాల్లాంటి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే అలా చీఫ్ మినిస్టర్ అయ్యారు. అయితే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ నేత ఫడ్నవీస్ ని సీఎం చేయాలనుకున్న బీజేపీకి ఏక్నాథ్ షిండే రూపంలో ముఖ్యమంత్రి సీటు పోయింది. ఇక ఉప ముఖ్యమంత్రిగానే ఫడ్నవీస్ గడపాల్సి వచ్చింది. 5 ఏళ్ల పాలన ఎట్టకేలకు పూర్తయింది. భారతీయ జనతా పార్టీ ఇమేజ్ కూడా దెబ్బతింది అని అంటున్నారు. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో ప్రజల తీర్పు కోసం నిలబడింది. దానికి ముందు సంకేతాలు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చేశారు అని అంటున్నారు. సాధారణంగా లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల్లో దెబ్బతిన్నా తన బలం అలా నిరూపించుకుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు చూస్తే సీన్ రివర్స్ అయింది. లోక్సభ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మెజార్టీ సీట్లను సొంతం చేసుకున్నాయి. ఈసారి ప్రభుత్వం తమదేనని ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి చావో రేవో లాంటి ఎన్నికలు తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ప్రచారానికి ఈ నెల 18తో చివరి రోజు. దాంతో తన ఎన్డీఏ మిత్రులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వాడేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారంటేనే బీజేపీకి వారు చేయాల్సిన రాజకీయ సాయం ఏమిటో అర్థమవుతోంది. ప్రత్యేకించి తెలుగువారు ఉన్న చోటనే ఈ ఇద్దరు నాయకులు ప్రచారం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ వైపుగా ఆ ఓట్లను మళ్లించాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఫుల్ ఫామ్లో ఉంది. బాబు పవన్ జోడీ సక్సెస్ఫుల్గా ఉంది. అదే సక్సెస్ మంత్ర మహారాష్ట్రలో తెలుగువారు ఉన్న చోట పనిచేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.